అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ సివి మదన్ కుమార్, రిష్తా చిల్డ్రన్స్ హాస్పిటల్, కదిరి. ఈ వీడియో పేరెంట్స్కి చాలా ఉపయోగకరమైన వీడియో అండి. పిల్లవాడున్న ఏ ఇంట్లో అయినా సరే ఎక్కువగా కనిపించే ఆహార పదార్థం ఏదైనా ఉందంటే అది బిస్కెట్. సో వాడు పొద్దున్న లేస్తానే పాల లేక్ బిస్కెట్, టీ లేక్ బిస్కెట్, టిఫిన్ లేక్ బిస్కెట్, మధ్యాహ్నం ఏడిస్తే బిస్కెట్, పండుకునేవాడు బిస్కెట్, ఆడుకునేవాడు బిస్కెట్. అంటే మన జీవితం అంతా బిస్కెట్ అని గడిపేస్తాను. నిజంగా ఈ బిస్కెట్ అనేది ఇంత అవసరమా? సో అది తినడం వల్ల కలిగే అనర్థాలు ఏంటి, అసలు ఏముంటాయి వీటిలో అనేది మనం వీడియోలో తెలుసుకుందాం. షాప్లో కిరాణా షాప్లోనే రంగులు మంచి అట్రాక్టివ్ కలర్స్తో ఆ ప్యాకింగ్లు ఉంటాయి. మీరు ఆ షాపింగ్ మాల్ వెళ్తే ఒక రో అంతా అవే ఉంటాయి. అంటే ఇది కాకపోతే ఇంకో బిస్కెట్. ఒక్కరు బిస్కెట్ కొనే ముందు ఆ ముందర ఉన్న రంగుల పేర్లు కాకుండా వాటి వెనకాల చిన్నగా రాసి ఉంటారండి. అవి ఒక్కసారి చూడండి ప్యాకెట్ కొనేటప్పుడు. దాని గురించి మనం ఇప్పుడు చర్చించుకుందాం. ఒక పీడియాట్రిషియన్కి అయితే బిస్కెట్లు మీరు ఇవ్వచ్చా లేదన్నప్పుడు ఇవ్వకూడదు అంటానండి. అలాగే పిల్లలకి ఇచ్చే వేస్ట్ మరియు బేకార్ ఫుడ్ ఏదైనా, వర్స్ట్ ఫుడ్ ఏదైనా ఉందంటే బిస్కెట్. ఎందుకు సార్ అలా అంటున్నారు? మనం ఎప్పుడు మేము రోజు తినిపిస్తున్నాం కదా. సో దాంట్లో ఉన్న కంటెంట్ మనం చూద్దాం. ముఖ్యంగా బిస్కెట్ తయారు చేయాలంటే ఏం కావాలంటే ఇంకా తెలివిగా ఏముంటాయంటే అన్ని ఇంగ్లీష్లో రాసి ఉంటారండి. చాలా తెలివిగా రాసి ఉంటారు. రిఫైన్డ్ వీట్ ఫ్లోర్ అని రాస్తాడు. అది ఏందో కాదండి, మైదా పిండి. ఈ మైదా అనేది ఏంది? అసలు ఒక వీట్ తీసుకుంటే మొత్తం దానిపైన ఉన్న ఫైబర్ అంతా తీసేసి, బి కాంప్లెక్స్ అంతా తీసేసి వైట్గా ఉండే పదార్థం మైదా. ఈ మైదా వల్ల న్యూట్రిటివ్ వాల్యూ ఏమైనా ఉందంటే జీరో. బిస్కెట్లు ఎక్కువగా తింటే మైదా ఉండడం వల్ల మలబద్ధకం అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే కడుపు ఉబ్బరం రావడము, ఆకలి మందగించడము, ఎక్కువగా ఈ బిస్కెట్ తినడం వల్ల ఊబకాయం కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. మైదాతో పాటు రెండోది బాగా ఆయిల్ కావాలండి. ఆయిల్ ఏం వేస్తారండి వాళ్ళు తెలివిగా ఏమంటే ఎడిబుల్ వెజిటబుల్ ఆయిల్ అని రాస్తుంటారు. ఇంకా దీన్ని మామూలుగా అంటే శాచురేటెడ్ ట్రాన్స్ ఫ్యాట్స్ అంటారు. వెరీ వెరీ డేంజరస్ ఆయిల్స్ అండి ఈ ఆయిల్స్. ఎందుకంటే మనం వాడేది వెజిటబుల్ ఆయిల్ అంటాడు. ఆ వెజిటబుల్ ఆయిల్ ఏదో కాదండి, పామ్ ఆయిల్. టేస్ట్ కోసం ఇది కలుపుతారు. దీనివల్ల అన్ని రకాల అనర్థాలు, పిల్లలకు వచ్చే అనర్థాలకు కారణం ఏంటంటే ఈ ట్రాన్స్ ఫ్యాట్స్. సో ఇది మనకు ఆయిల్ కలుపుతారు. మూడోది షుగర్. అధిక మోతాదులో షుగర్ ఉంటుందండి. మనం ఊహించలేనంత షుగర్ ఉంటుంది దాంట్లో. అందుకే పిల్లవాడు ఎప్పుడైనా చూడండి, ఒక్క బిస్కెట్తో ఎవరు ఆపరు. ఒక బిస్కెట్ ఇచ్చినామంటే బిస్కెట్ ప్యాకెట్ మొత్తం తినేస్తారు. సో అంత క్రేవింగ్ వస్తుంది. హై షుగర్ కంటెంట్ ఉండడం వల్ల మళ్ళీ వాడు బిస్కెట్ తినబుద్ధి అవుతుంది. దానికి అడిక్షన్ వచ్చేస్తుంది. సో హై షుగర్ ఉంటుంది, దానివల్ల ఊబకాయం వస్తుంది. ఈ షుగర్తో పాటు అడిటివ్స్, కలరింగ్ ఏజెంట్స్, స్వీట్నర్స్ ఇలాంటివన్నీ వాడుతుంటాడు. అన్ని కెమికల్స్ అండి. వీటికి ఎలా అంటే ఆ వెనకల చిన్నగా రాసి ఉంటాడు. ఆ పేరు రాస్తే మనం గుర్తుపడతాం. దానికి కోడ్స్ మళ్ళా INS 500, INS 503, INS 322, INS 950, INS 110, INS 1450, INS 223 ఇట్లా రకరకాల మెన్షన్ చేసినారు. అవి ఒక్కసారి గూగుల్లో మీరు పోయి చూడండి, మీకు తెలుస్తుంది అవి ఏంటివి అనేది మీకు తెలుస్తుంది. ఎందుకంటే నేను సింపుల్ ఒకటి చెప్తాను. ఈ బేకింగ్ సోడాకి ఆల్టర్నేట్గా వాడుతుంటారు. సో దీనివల్ల పిల్లలకి అలర్జీ రావడము, కొద్దిగా స్నీజింగ్ రావడము, బ్రీతింగ్ డిఫికల్టీ రావడము ఇవన్నీ వస్తాయి. ఇలా ఇన్ని రకాల ఏజెంట్స్ ఉంటాయి దాంట్లో. ఒక్కసారి మీరు గూగుల్లో చేస్తే అసలు మీరు అసలు ఎందుకు బిస్కెట్లు ఇన్ని రకాల పదార్థాలు ఉంటాయని మీకే అర్థమవుతుంది. తెలివిగా మార్కెటింగ్ వాళ్ళు ఏం చేస్తారంటే, సార్ ఇప్పుడు మీరు అన్ని దీంట్లో వీట్ లేదు, హోల్ వీట్ లేదు, ఫైబర్ లేదంటున్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా నెక్స్ట్ వచ్చేటివి మార్చేసినారు, మాది హోల్ వీట్ అని ఉంది. ఆ వీట్ అని చెప్తే హోల్ వీట్ అని చెప్తారు, కానీ వీట్ అనేది చాలా కొద్దిగా ఉంటుంది, మళ్ళా మైదా మాత్రం ఎక్కువ ఉంటుంది. అలాగే సార్ మీరు షుగర్ ఎక్కువ యాడ్ చేస్తున్నారు కదా, నో షుగర్ ఫ్రీ బిస్కెట్స్. దానికి మ్యానిపులేట్ చేసి ఏం చేస్తారంటే షుగర్ కాకుండా స్వీట్నెస్ వాడతారు. లైక్ ఫ్రక్టోజ్ కానీ, సుక్రోజ్ కానీ ఇలాంటివి వాడతారు. అవి కూడా షుగరే, కానీ వాడు మార్చి మనకు షుగర్ లేకుండా వేరే రకంగా షుగర్ని మనకు మళ్ళీ ఇస్తున్నాడు. చాలామంది సార్ ఓట్స్తో తయారు చేసిన బిస్కెట్స్ అంట, మీరు వాడచ్చా? సో ఓట్స్ అనేది కొద్దిగా ఉంటుంది, మళ్ళీ దాంట్లో కూడా మైదానే ఉంటుంది. ఇది మన బిస్కెట్ అంతా తయారైన తర్వాత దాన్ని ప్రిజర్వ్ చేస్తానికి కూడా ప్రిజర్వేటివ్స్ కూడా అవి కూడా BHA, BTH, సోడియం బెంజోయేట్ లాంటి కెమికల్స్ కూడా మళ్ళీ యాడ్ చేసి ప్రిజర్వేషన్ కోసం అవి యాడ్ చేస్తారు. సరే మొత్తం అన్ని రకాల కెమికల్స్తో తయారు చేయండి ఈ బిస్కెట్. నా దృష్టిలో చాలా చాలా ప్రమాదకరమైనది. అన్ని రకాల కెమికల్స్ మన పిల్లవానికి మనము రోజు తినిపిస్తున్నాం. సో మరి బిస్కెట్లు ఎట్లా సార్ మరి తినకూడదా? తినచ్చండి. ఇంట్లో చేసిన హోమ్ మేడ్ బిస్కెట్స్ మంచివి. దీంతో పాటు ఇంకా యాడెడ్ సాల్ట్ కూడా యాడ్ చేస్తారండి. అది ఇంకా ప్రమాదం. లెస్ దాన్ 12 పిల్లల్లో సాల్ట్ కానీ షుగర్ కానీ ఇవ్వకూడదు. మనం 6 నెలలు దాటిన వెంటనే పిల్లోనికి బయట కాంప్లిమెంట్ బయట పదార్థాలు తినిపించండి అని స్టార్ట్ చేయండి అంటే చాలు,
పాలు బిస్కెట్ తినిపిస్తాం. మోస్ట్ డేంజరస్ ఫుడ్ అంటే ఇదేనండి, పాలు బిస్కెట్ పిల్లలకు తినిపించడం. బిస్కెట్ వల్ల కాన్స్టిపేషన్ వస్తుంది, బిడ్డకు ఆకలి చచ్చిపోతుంది, దాంట్లో ఏమీ ఉండవు, న్యూట్రియన్స్ ఉండవు, కాబట్టి రక్తహీనత వస్తుంది, చాలా బి కాంప్లెక్స్ డెఫిషియన్సీ వస్తాయి. ఇన్ని రకాల అనార్థాలు ఉన్నాయండి వీటి వల్ల. సో బిస్కెట్స్ పిల్లలకి అవాయిడ్ చేయడం చాలా మంచిది. ఇప్పటికైనా బిస్కెట్లు తినిపించడం మానుకోండి. ఇవి మీకు ఇప్పుడు బాగుంటాయి. బిస్కెట్లు ఒకసారి మా పిల్లడు రోజు తింటాడు సార్, బిస్కెట్లు భలే తింటాడు సార్, అన్నమే తింటాడు. ఎందుకు తింటాడండి? ఇంకా బిస్కెట్లు తిన్న తర్వాత వాడికి ఆకలి చచ్చిపోతుంది. వాడు బిస్కెట్ రోజు తింటాడు చూసేదానికేమో పెద్ద చోట భీమ్లాగా ఉంటాడు, లోపల ఏముండదు, డొల్ల. వాడు బిస్కెట్లు ఎక్కువగా పిల్లలు తినిపించడం వల్ల ఊబకాయం వస్తుంది, కానీ బిడ్డ లావుగుంటాడు, కానీ లోపల ఎటువంటి న్యూట్రిషన్స్ ఉండవు. కాబట్టి దయచేసి పిల్లలకు ఈ రోజు నుండి అయినా బిస్కెట్లు అవాయిడ్ చేయండి. బిస్కెట్ల వల్ల కలిగే నష్టాలు తెలిసిన తర్వాత కూడా మనం పెట్టడం మంచి పద్ధతి కాదండి పిల్లలకి. దాని బదులు ఇంట్లోనే మనం తయారు చేసుకుంటే అన్ని రకాల ఆహార పదార్థాలు, ఫ్రూట్స్ చిన్నపిల్లలకు చిన్నప్పటి నుండి అలవాటు చేయండి. దానివల్ల పిల్లడు ఆరోగ్యంగా ఉంటాడు, ఇమ్యూనిటీ వస్తుంది, దాంతోపాటు అన్ని రకాల పోషక లవణాలు బిడ్డకు లభిస్తాయి. చాలామంది వీడియోలు చూస్తున్నారు, లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీరు ఇచ్చే ఈ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మరిన్ని చిన్నపిల్లల హెల్త్ వీడియోలు చేయడానికి దోహదపడుతుంది.